ఓయ్ చరణ్, నిన్న మగధీర సినిమా చూసావా? చూసా. నిన్నొకటి అడగనా? అడుగు. నువ్వే కాలభైరవ అయితే, నేనే మిత్రవింద అయితే, నా కోసం అలా యుద్ధం చేస్తావా? తొక్కలది 100 మందితో యుద్ధం చేస్తే నేను కూడా చచ్చిపోతా హీరోలాగా. నాకంత తోలేదు. ఆ రోజు న్యూ ఇయర్ రా, నందిని అందరికి గ్రీటింగ్ కార్డులు ఇస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఇచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓయ్ నందిని, లేరా. పిచ్చా నీకు? చూసుకోవాలి కదా. నువ్వు ఇచ్చిన కార్డు న్యూ ఇయర్ కార్డు కాదు, న్యూ ఇయర్ కార్డు అనుకుని లవర్స్ డే కార్డు కొనేసావు. ఇంకో కార్డు ఉంటి. ఆ రోజు నందిని నా నోట్స్ రాసి నాకు ఇవ్వడానికి వచ్చిందిరా. ఓయ్ నందిని, ఒకసారి లేరా. అయ్యో, నాకంత తెలిసిపోయింది. నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు కదా. మరి ఆ అబ్బాయికి రాసుకున్న లవ్ లెటర్ నా నోట్స్ లో మర్చిపోయావు. తీసుకో. ఆ రోజు మా ఫేర్వెల్ రా, నందిని సారీ కట్టుకొని వచ్చింది. నందిని, ఈ సారీలో చాలా అందంగా ఉన్నావు తెలుసా. నిజంగానా? నిజంగా చాలా అందంగా ఉన్నావు. నీకో విషయం చెప్పాలి. చెప్పు. ముందు ఒక ఫోటో దిగుదాం. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే ఫోన్ తీసుకొస్తా. భోజనంలో చికెన్ అయిపోతుంది, త్వరగా రండి రోయ్. చికెన్ అయిపోతుందా? ఏ నా కోసం ఉంచండి రే. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే కదా ఉండాలి. ఏంటి చూస్తున్నావు? చరణ్ ఇక్కడే ఇంకెక్కడ చరణ్? భోజనాల దగ్గర పంది తింటున్నట్టు తింటున్నాడు. చిన్న అనుభవం